సినీ నటుడు విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందనతో కలిసి స్వగ్రామానికొచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట గ్రామంలో సందడి నెలకొంది. కొత్త జంటను చూసేందుకు గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయ్ దేవరకొండ కుటుంబం స్వగ్రామం తుమ్మనపేటలో నూతనంగా ఫామ్ హౌస్ నిర్మించుకుంది. ఇక్కడ గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది. తుమ్మనపేటలోని ఫామ్ హౌస్ ను అందంగా ముస్తాబు చేశారు. కొత్త జంటకు గ్రామస్తులు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు. స్వగ్రామంలో 3000 మందికి పైగా అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ దేవరకొండ. వివాహమైన తర్వాత తొలిసారి స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులు, దగ్గరి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివాహం తర్వాత దేశవ్యాప్తంగా 16 పుణ్యక్షేత్రాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు విజయ్, రష్మిక జంట. తమ కొత్త జీవితానికి మీ ఆశీస్సులు కావాలని కోరుతూ ఆదివారం 16 ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకునేందుకు పలు నగరాల్లో ట్రక్కుల ద్వారా స్వీట్స్ ను పంచిపెట్టి సర్ప్రైజ్ చేశారు. తమ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మా ప్రయాణంలో ప్రేమలో మీరంతా భాగం. దేశంలో ఏ శుభకార్యమైనా భోజనం, మిఠాయిలతోనే జరుపుతారు. అందుకే మా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి స్వీట్స్ పంపిస్తున్నాం అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పేర్కొన్నారు. ఉదయపూర్లో వివాహం తర్వాత ప్రధాని మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక జంట. అనంతరం హైదరాబాద్కు వచ్చేశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి గీత తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మందనకు చీర పెట్టి ఆప్యాయత చాటుకున్నారు. స్వగ్రామం నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక జంట తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. మార్చి 4న హైదరాబాద్లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కు గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఉదయపూర్లో వివాహానికి కొద్ది మంది బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. హైదరాబాద్లో రిసెప్షన్ కు పెద్ద సంఖ్యలో సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ వేడుక సజావుగా సాగేందుకు సహకరించాలని విజయ్ దేవరకొండ, రష్మిక జంట కోరారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరగాలంటే ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా వేడుకకొచ్చి ఇబ్బంది పడొద్దు అని తెలిపారు. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విజయ్ దేవరకొండ 2011లో విడుదలైన నువ్విలా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. 2019లో విడుదలైన పెళ్లి చూపుల సినిమా విజయ్కు పెద్ద బ్రేకే ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదొచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్డమ్ సంపాదించుకున్నారు. రష్మిక మందన్న 2016లో కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2018లో చలో సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణభాలి అనే సినిమాలో నటిస్తున్నారు.